కేకి కనపూపులు కేకి కట్టుబాట్లతోటి నట్టడి వీగ చేరి ఎవరు రాముడు నిలబడి మాటకి జమదాట పోడమ్మ గోడవై నడవలకి వెళ్ళుచున్నాడు అమితాడు హరిహరి నారాయ ఆది నారాయణ ఆది నారాయణ కరుణించు శ్రీహరి కమలలో అంటారు. అవి కట్టాను 25,000 కట్టాను. 19,000 పడ్డాయి మా ఊర్లో కట్టాను. 2 రోజులు పాడాను. సీతాదేవి స్వయంవరం పాడాను. ఈ రూపంగా మరస్తున్నాడు నడదామని పాడినాను. అది మనం పండుగకి ఇచ్చారు. 19,500 పండేస్తారు. ఎలా కంపెనీ రాళ్ళు అడుగుకి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోదు శ్రీరామ ఏమైపోదు హరిహరి నారాయ హరి నారాయణ కరుణించు మమ్మేలో ఈ కమలాల భోజనుడ నిన్నుడిచి మేమక్క చెరముండాలి అని పెదలు అన్నట్టు నువ్వు పెద్దల మాట పాటిస్తే మా పెదలు ప్రభావం ఏడు చెప్తావు మమ్మల్ని ఎలా ఇడిచిపెట్టి వెళ్ళిపోతామని రాముడికి పెదలు అయోధ్య రాజు వల్ల రైతులు ముట్టడేసి కుమ్మరించితే నన్ను విడిచిపెట్టండి నా ధర్మాన్ని నిర్వర్తించనండి నా ప్రయాణం అవ్వాలా అవ్వకపోతే కాదు ఇది తప్పదు తల్లిదేవుడు బ్రహ్మదేవనా అంటాడు. లేదు ఇన్నిటికి మేమక్క ఆ శిరమండలేమయ్యో నీ దారిణ్యముడికి నీవు వస్తుమాని ఆ మాట ఎన్నాడు శ్రీరామచంద్రుడు హరి నారాయ ఆది నారాయణ మొగనే పట్లు కొట్టుకొని అటువంటి రామచంద్రుడు పెద్దలు ఒప్పించి నప్పించి మెల్లగా జారిపోయినారు. బయలుదేరే మందర తమ్ముడు లక్ష్మణుడు చూసి పోయాన్నోయ్ మాయన్న శ్రీరామచంద్రుడు నిన్ను కష్టము హరి నారాయ ఆది నారాయణ కరుణించు శ్రీహరి కమలలో అన్నా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోనమనుకో నా గాలి వద్ద నేను పొడుచుకుంటాను నా ఆయుధ వద్ద నేను పొడుచుకొని మరణించుతాను నిన్ను విడిచి నేను ఒక్క శరము ఉండాలి అని అన్నా లక్ష్మణుడి అటువంటి తమ్ముడిని అన్నాడెరగాడు అన్నా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోనుకో నా వర్తం సౌమ వాళ్ళ మరణగాలు మారుతుంటావు అన్నాడు లక్ష్మణుడా. అక్కడిదా నన్ను వదిలికి నిన్ను విడిచిపెట్టుకున్నాడు. అమ్మా సీతమ్మ తల్లి నువ్వు రాకన్నాడు రాముడు. ప్రభు నువ్వే ఎడవింది అదే అయ్యోది నాకు నేను విడితే నేను ఆ శిరముండలేడండి పతితో సతీ మరణము హరి నారాయ ఆది నారాయణ ఆ కరుణించు శ్రీహరి కమలలో జరుడ గొప్ప పాట పాడట్లేదు నమ్ము నాకు మా ఊరు కాలిగలలో వీడికి అస్త్ర జ్ఞానం లేకపోయినా కలమ్మ తల్లి అంత కూపని రావటం అదంటే మట్టిలో మాణిక్యం రా నారాయణ అంత పడిపెట్టాడు. ఒకనప్పుడు ఆ దశరథ మహారాజుకి పుత్ర సంతానం లేకపోతే ఆ వశిష్ఠుని సంప్రదించి ఎవరిని తెస్తే ఆ సంతానం కలిగింది. ఆ ఒక్క హిమాలయాలో ఉన్నటువంటి విశేషక మహాముని తెచ్చాడు. యజ్ఞుని జీవించాడు దశరథ మహారాజు. 5 దినములు యజ్ఞం జీవిస్తే ఒక శక్తితో ఒక అమృతం సృష్టింపబడ్డాడు. ఆ అమృతం కూడా భార్యలకు ఇచ్చి ఆయన స్వీకరించి ఆ 3 భార్యలు తలమ తప్పి నెలలు గడిచి కొన్నాళ్ళకి ఆ 3 భార్యలకి 4 పుత్రులు పుట్టి మొదలుకొని ఆ కస్త్రేతలు సేవించి సంధ్య వందనాలు సేవించి ఆ జ్ఞానంతో మంచి మృదంగాలతోటి విద్యా బుద్ధులు నేర్పించి ఏమయ్యా రామచంద్రుడు లక్ష్మణుడు భరతచంద్రుడు ఎంతటి బాలాలు అన్నదమ్ముడు ఈ రోజులో చచ్చిపో తమ్ముడు మూమలు దొబ్బుతున్నట్టు ఉన్నాడు. కానీ రాముడు అడుగుకి వెళ్ళిపోయి లక్ష్మణుడు ఊరుకోలేదే నేను లేదు నువ్వు లేదు లేను అన్నాడు మహానుభావుడు. అలాంటి తమ్ముడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీతాదేవి బయలుదేరితే అయ్యో ఈ పెదలు మా పెళ్ళి మడుయా ప్రజలు పెళ్ళగిల్లినారు అయ్యలే నైవోజీ మనకెందుకు కానీ ఎంతబడియా ప్రజలు వెళ్ళుతానున్నారు గోలుమడియా ప్రజలు శోకించు రామా మమ్మల్ని విడిచిపోతున్నావా శ్రీరామా అని వేడిస్తుంటే వాళ్ళకి బతికించినాడు ప్రజలకి రాముడు. పర్వాలేదు 14 ఏళ్ళకి నేను 14 రోజులుగా సేవించి వస్తాను
తమ్ముడు భర్తను వస్తాడు, తాతగారు పట్టణం వెళ్ళాడు అని దాటి వెళ్ళే ముందర రాముడు వెళ్ళిపోతుంటే అయోధ్య ప్రజల గోలు ఎవరు అంటారు? శ్రీరామచంద్రుడు అయోధ్య దాటి ఆవిడకి వెళ్తాడు. ఒక స్వరో నది వద్ద గృహుడు చూసినాడు. రామా వస్తున్నవారా అన్నాడు. వాడి దగ్గరకు వచ్చిన నా గృహుడు రాముడు నిలబెట్టేసినాడు. వాడు అక్కడికి అరగదలేదు, ఉండవయ్యా అన్నాడు. తన ఇంట్లోకి వెళ్ళి చెంబుతో నీళ్ళు తెచ్చి 2 పాదములు కడిగి రాముడికి ఆహ్వానించినాడు. వాడిలో ఆ మహానుభావుడు అన్నాడు, ఏమిటయ్యా ఈ సరైన నది అంటే నాకు వాడేసుకుని తీసుకెళ్ళకంటే కాలు గడిగి ఎక్కించడం అయితే అలనాడు మిథిలా నగరం వెళ్ళేటప్పుడు ఒక బండ రాగి పైన నీ పాదమును మోపుతూ శబరి కాదు హలియా బండ రాగి పై నీ పాదమును తాగుతూ రామా అని ప్రత్యేకమైంది అలియా. ఈ వాడేనే ఆడదైపోతే నా బతుకు తెరువు అన్నాడు. నీ కాలు గడకంటే వాళ్ళలో కాలు పెడితే ఈ వాడే ఆడపల్లి అయిపోతే నేను ఎలా బతుకుతాను ప్రభు. పడవ వాడంటే పడవ, ఈ పడవ ఆడదైతే నా జన్మ ఏమవ్వాలన్నాడు మహానుభావుడు. అయితే నీకే ఎంతటి వాడు అయ్యా, నీకేడు కావాలి కోరుకోమన్నాడు. నాకేమొద్దు ప్రభు, మానవ జన్మ మళ్ళీ ఉంటే అది లేకుండా నీ సన్నిధికి నన్ను చేర్చుకున్న మార్గం చెప్పమన్నాడు. అయితే మళ్ళీ జన్మ నా సింహాద్వారం కూడా శ్రమగా అయిపోతుందని ఆ ప్రభుని కోరుకున్నాడు. ఏమయ్యా నాకు అదే చాలు అన్నాడు. అలాంటి శ్రీరామచంద్రుడు ఆయన వెళ్ళే మందుల అమ్మ వాళ్ళు అగ్ని తీర్చమ్మన్నాడు గృహుడికి. దాని మూలం నా ప్రాణహాని ఉన్నది, బంగారం లాగా వద్దు, ఇది చెల్లిపోతే అడుగుదామని కొట్టుకుపోయి నా ప్రాణం తీసేస్తాడు. అనుమతి లేదు నాకు ఎలాగ అన్నాడు. ఏ అదృష్టమతి వెళ్ళి ఆ గృహుడిని గుండెలోకి అద్దుకున్నాడు. సంపూర్ణ రామాయణంలో రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి ఆ పాటలో వాడు చెప్తా అనమాట, నువ్వు కాలు తగిలితే ఫలానా అయింది, నువ్వు నా పడవ మీద కాలు పెడితే నా పడవ ఏమవుతుందో అంట రామయ్య తండ్రి అని చెప్పని చాలా చక్కగా. అటువంటి శ్రీమన్నారాయణుడు ఇవాళ మన ఇంట్లో అతను ఒక మాట్లాడుకుంటామైతే ఏ పూర్వజనం సుకృతమో మనకి. ఆ రామచంద్రుడు అడవికి వెళ్ళేటప్పుడు ఆ రాముడు కొడుకడి తండ్రి దశరథ మహారాజు గొప్ప కూలిపోయి నా కొడుకనే నైవోజే నాకెందుకనను కొడబడు అన్నము మంచి మొట్టబోడు రాముడు లేని అన్నము నాకెందుకు, నా రాముడు లేనటువంటి లోకము నాకెందుకని చేసిన మంచము ఎత్తడవే మరి లేదు విడలేక దశరథుడు ప్రాణము విడిచి కొడుకాడి అయ్యో ఎన్నాలో పుత్ర సంతానం లేకపోతే ఆ భగవంతుడి వరమనాడు బిడ్డలు లేదు, నాకెందుకు ఈ ధర్మం నేర్చుకోను రామచంద్రాన్ని మహానుభావుడు ఇలా అనుకుంటే అటువంటి వైకుంఠ అరణ్యం ప్రాప్తి అయినాడు. తాతగారు పట్టం నుంచి భర్త శత్రువులు అయోధ్యకు వచ్చినారు. ఏమిటి విచిత్రం, ఈ బంగాళాలు ఏంటంత నిశ్శబ్దంగా ఉన్నాయి, అయోధ్య ఏంటంత నిమ్మలంగా ఉంది, ఏంటి ప్రభావం మన ఇంటికి వెళ్ళాడు. నాన్నగారు మామూలు చూశారు. కొంచెం పొంగల్ తిన్నావా అని నేను ఇడ్లీ తిన్నాను.